వేరు. అందుకని ఇప్పుడు మిథునం మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల వారికి ఎలా ఉందో చూద్దాం. వీరికి గురుడు 36/2013 నుంచి వ్యయమందు తామ్రమూర్తి, బాగా డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది, చాలా కష్టకాలమనే చెప్పాలి. తదాది సంవత్సరం అంతూ జన్మమందు రజితమూర్తి, అంత పెద్ద విశేషమైనటువంటి ధనాలు వచ్చేసేసి విపరీతంగా ఏదో చేసుకుంటారనేటువంటి విశేషం మాత్రం ఇందులో ఏమాత్రం లేదు. చూసి ఖర్చు పెట్టడం మంచిది, అప్పులు చేయడం మంచిది కాదు. శని పంచమందు సంవత్సరం అంత వరకు కూడా రజితమూర్తిగాను, రాహుకేతువులు 5-11 శుభ్రమూర్తిగాను సంచరిస్తున్నారు. అందుచేత స్థితి మూర్తిత్వం అనుకూలంగా ఉండి వేదగోచారములు మిశ్రంగా ఉన్నాయి కనుక వీరు తరచుగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. ప్రయత్నం మీద కానీ తరచుగా కానీ ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటారు. ఫలితం వేరొకదిగా ఉంటూ ఉంటుంది, కష్టం మీది ఫలితం ఇంకొకటిదిగా ఉంటూ ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారులకి సామాన్యంగా సాగగలుగుతాయి, జాయింట్ వ్యాపారదారులకి ఓ మాదిరిగా సాగుతుంది, పూర్తిగా సాగిపోతుందని చెప్పలేము. ఉద్యోగులు కర్తవ్యమునకు అంకితం అవడం మేలు. మీరు ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తగా మసులుకోవాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులకు మిశ్రమైనటువంటి కాలం అని చెప్పవచ్చు. పట్టుదలతో ప్రయత్నించుకోవాలి, లేకపోతే పేసవడం కష్టం. కర్షకులకు ప్రథమార్థమున మేలుతనముగా ఉంటుంది. అంటే మొదట సంవత్సరాది నుంచి 3-4 మాసాలు బాగుంటుంది, తర్వాత బాగుండదని అర్థం. అవివాహితులు, నిరుద్యోగులు వారి యత్నములకు గురుబలం వృద్ధి పంచుకోవలసి ఉంటుంది. అంటే గురు ప్రార్థన, గురువుకు జపం చేయించుకోవడం, అలాగే శనగలు దానం అవ్వడం మంచిది. పన్నులు, ప్రీమియములు సకాలంలో చెల్లించేందుకు తగినటువంటి ముందు జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ఉంటుంది. ఇంచేత డబ్బు కొంచెం ఇబ్బంది సంవత్సరం అని మీకు చెప్పడం. అనంతరం రుణ ప్రయత్నములకు దూరంగా ఉండడం మంచిది. రుణం చేయడం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఆ రుణం వల్ల మీరు చాలా చికాకులు పడి ఆఖరికి అభాసుపాలు అవుతారు. ఉన్నా లేకపోయినా రుణం చేయకుండా ఉండడం ఎంతైనా మంచిది. కానీ తప్పదనుకోండి, దాన్ని బట్టి మీరు గమనించుకోగలరని మీకు సూచన. ఈ కర్కాటక లగ్నం వారు పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. వీరికి గురుడు లాభమందు 36-13 వరకు రజితమూర్తిగాను, తదాది వ్యయమందు లోహమూర్తిగాను సంచరిస్తున్నాడు. శని సంవత్సరమంతా అర్ధాష్టమన లోహమూర్తిగాను, రాహుకేతువులు 4-10 రాసులు యందు తామ్రమూర్తులుగాను సంచరిస్తున్నారు. అంచేత వేదగోచారం గురుడు 30 ఏప్రిల్ నుండి 29 జూన్ వరకు శుభుడు. సంవత్సరమంతా శనిరాహువులు శుభులు. అంచేత స్థితి వేద గోచారం పరిశీలిస్తే గురుబలం తగ్గుతుంది. వీరికి అన్నిట రుజువర్తనలైనటువంటి వ్యవహరించుకోవలసినటువంటి దైనందిన కార్యక్రమాలే ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. రుజువు ఉంటేనే కానీ మమ్మల్ని ఎవరూ నమ్మరు, సాక్షి ఉంటే కానీ ఎవరూ నమ్మరు. వ్యక్తిగత జాతక పరిశీలన తప్పనిసరిగా చేయించుకోవడం మేలు. మీరు ఈ గోచార జాతకాన్ని నమ్మడం మాని కర్కాటక రాశి జాతకులు, పుష్యమి, పునర్వసు, ఆశ్లేష నక్షత్ర జాతకులు స్వయంగా కలవడం మంచిదని మీకు సూచనిస్తున్నాం. ఇంచేతంటే దీని యందు పూర్తిగా చెప్పడం కష్టం. లగ్నమందు తేడాలు ఉండి మీకు దీన్ని పరిగణలోకి తీసుకుంటే మమ్మల్ని తప్పుపట్టే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మీ స్వజాతకాలతో మమ్మల్ని కలవమని ప్రార్థన. కానీ విద్యార్థులకు, నిరుద్యోగులకు విశేష ఫలితములు, గ్రహశాంతులు నిర్వహించుకోవడం వల్ల ప్రణాళికాయుతముగా సాగాలి. వీళ్ళకు కూడా పెద్దగా విశేషంగా బాగోలేదు. మీ యొక్క పౌరోహితుల్ని కలిసి ఆ గ్రహశాంతులు చేయించుకుని ప్రయత్నపూర్వకంగా ముందుకు సాగాలి. నూతనమైనటువంటి వృత్తి వ్యాపారాలు తలించవద్దు, అసలు తలపెట్టవద్దు. తప్పనిసరి అయితే భాగస్వామ్యయుతంగా సాగాలి. ఎవరినైనా జాయింట్ వేసుకుని చేయండి. కర్షకులకు మిగులుతనములు అనంతరం మాత్రముగా నుంటూ ప్రతికూలమైనటువంటి వాతావరణ స్థితులు చూడవలసిన వస్తుంది. చేత మీకు చాలా బాగులేనటువంటి కాలము, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులు కర్తవ్యములు అంకితమవ్వడం ఉపకరించును. మీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాలని నమ్ముకుని
మీరు చాలా జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు అదే ఉపకరిస్తుంది తప్పితే ఎవరో చెప్పిన మాట పెట్టుకుని ఎదరికి పెడితే మీరు చాలా దెబ్బతింటారు. అలా మాత్రం ఏ పరిస్థితుల్లోనూ చేయకండి. అంచేత మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంది. ఇక సింహరాశి వారికి మఖ 4 పాదాలు, పూర్వ ఫల్గుని 4 పాదాలు, ఉత్తర ఫల్గుని 1వ పాదం వారికి మీకు గురుడు రాజ్యమందు 36/2013 వరకు కూడా తామ్రమూర్తి, తదాది సంవత్సరం అంతా కూడా లాభమున తామ్రమూర్తిగా సంచరిస్తాడు. శని 3 సంవత్సరం అంతా తామ్రమూర్తిగాను, రాహుకేతువులు 3, 9 రాసుల యందు సువర్ణమూర్తులుగాను సంచరిస్తున్నారు. అంచేత వేదగోచారం 2 గోచారం వేదగోచారం నుండి గురుడు 30 ఏప్రిల్ నుండి 29 జూన్ వరకు కూడా శని రాహుకేతులు సంవత్సరం అంతా శుభులు. అంచేత స్థితిగోచారం అనుకూలంగానున్న శారీరక శ్రమలు అవసరంగా ఉంటాయి. ఖర్చులు అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. ఆదాయములు అవసరములు సరిపడినట్లుగానే ఉంటాయి. ఆదాయం ఎంత వస్తుందో దాన్ని సరిపడినట్టుగానే మీకు పని కూడా వస్తూ ఉంటుంది. లేకపోయినా ఖర్చులు సమర్థించుకోగలరు. ఒకవేళ అలా ఇలా లేకపోయినా పర్వాలా సమర్థించేయగలరు. ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చులు వచ్చినా కూడా సమర్థించుకునే పరిస్థితి వస్తుంది. జూలై నుండి ఆదాయములు కొంత శాతం వృద్ధిని చూపగలుగుతాయి. విద్యార్థులకు ఉత్తమ శ్రేణులకు సిద్ధించడమే కాక ప్రేమ ప్రతిష్టలను పొందగలుగుతారు. మొత్తం మీద ఈ సంవత్సరం మీకు మంచి లక్కీ ఛాన్స్ అనే చెప్పచ్చు. క్యాంపస్లు ప్రతిభను చూపుతారు. మీ క్యాంపస్లో వ్యవసాయ వ్యాపార రంగముల వారు మిగుల శాంతము నుండి అదనపు బాధ్యత స్వీకరించగలగరు. స్థిరాస్తులు ఏర్పడి లక్ష్యాలను దిశగా ప్రయత్నంగా సాగగలుగుతాయి. స్థిరాస్తులు ఖచ్చితంగా కొంటారు. కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా ఈ సంవత్సరం సింహరాశి వారికి అనుకూలమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పవచ్చు. నిరుద్యోగులకు, అవివాహితులకు శుభ సమయం అన్నది మనోభీష్టం నెరవేరుతుందనేటువంటిది యథాతథంగా నిశ్చయంగా చెప్పవచ్చు. సింహరాశి వారికి ఖచ్చితంగా చాలా గొప్పదైనటువంటి కాలంగా నిర్ణయం చేసుకోవచ్చు. కన్యారాశి వారికి ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదములు, హస్త 4వ పాదం, చిత్త 1, 2 పాదాలు వీరికి గురుడు 36/2013 నుంచి భాగ్యమందు తామ్రమూర్తిగాను, తదాది సంవత్సరమందు రాజ్యమందు సువర్ణమూర్తిగాను సంచరిస్తూ శని సంవత్సరమంతా ద్వితీయమందు సువర్ణమూర్తిగాను, రాహుకేతువులిద్దరూ కూడా 2, 8 లోహమూర్తులుగాను సంవత్సరం అంతా సంచరిస్తూ ఉంటారు. అలా అయితే ఫలితం ఏమిటి అంటే కన్యారాశి వారికి వేదగోచారం గురుడు 29 ఏప్రిల్ నుండి ఆ సంవత్సరం 29 ఏప్రిల్ నుండి ఆ వత్సరం పాపి శని 4 నవంబర్ వరకు పాపి, రాహు జూన్ 30 నుండి ఆ వత్సరం అంటే సంవత్సరం పాపి, కేతువ వత్సరమంతా కూడా శుభుడు, కేతు మాత్రం. వీరి స్థితి వేదగోచారం 2ను ప్రతికూలంగా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ మానసిక చికాకులు వస్తాయి వీరికి. కన్యారాశి వారికి అనవసర ఖర్చులు, దైనందిక కృత్యములు కాలాతీతమైనటువంటి సాగుతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాల్లో నిస్తేజం ఉంటుంది. అనుకోని విధంగా సమస్యలు రాగలుగుతాయి. జాయింట్ వ్యాపారులకు కొంత వెలుసుబాటుతనాలున్నాయి. తుది మొదలు లేనటువంటి యత్నములతోటి సతమతం అవ్వగలుగుతారు.